ఓం శక్తి గురువడి శరణం తిరువడి శరణం గురుపాద శరణం శ్రీపాద శరణం. నేను సృష్టి చంద్రకుమార్ని మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఐకమత్యం అంటే మనుషుల్లో ఐకమత్యం అనేది చాలా తక్కువ అన్నమాట. అదే మూగజీవుల్లో తీసుకుంటే ఐకమత్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక ఉదాహరణకు తీసుకుందాము. ఇక్కడ చూడండి, మూడు చీమలు కలిసి ఒక ఆహారాన్ని తీసుకెళ్తుంది. అంటే దానిలో ఎంత ఐకమత్యం ఉందో చూడండి. ఇప్పుడు నేను దగ్గరికి పోయే కాడికి ఆ చీమ ఒకటి వెళ్ళిపోయిందనమాట. దాని ఆహారాన్ని చేర్చుకోవడానికి అది తీసుకెళ్తుంది అనమాట. మూడు చీమలు కలిసి ఒక ఆహారాన్ని తీసుకుని వెళ్ళి అది భద్రపరుచుకొని భవిష్యత్తులో తినడానికి కోసంగా తీసుకెళ్తుంది అన్నమాట. కాబట్టి చూడండి, చీమల్లో ఉన్న ఐకమత్యం ఎంత ఐకమత్యం ఉందో చూడండి. కాబట్టి ఈ ఐకమత్యమే మనుషుల్లో ఉంటే ఎంత బాగుంటుందో. ఓం శక్తి, ఓం శక్తి. ఆ మూడో చీమ దగ్గరికి రావడానికి చూస్తుంది, వచ్చి కలుసుకునింది కూడా. అసలు వచ్చేసి అంటే నా వల్లే అది విడిపోయింది, ఇప్పుడు కలుసుకుంది అనమాట. కాబట్టి ఓం శక్తి. కాబట్టి మనలో కూడా ఐకమత్యం అనేది ఉంటే ఎంత బాగుంటుందో. ఓం శక్తి.